హలో గైస్! పార్ట్ 1లో శిశుపాలుని వధ గురించి చెప్పడం జరిగింది కదా! ఇప్పుడు శిశుపాలుని వధకి, రాఖీ పౌర్ణమికి ఉన్న సంబంధం గురించి చూద్దాం. శిశుపాలుడి వధ తర్వాత చక్రం తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడి వేలికి గాయం అయింది. అప్పుడు దగ్గర్లో ఉన్న ద్రౌపది తన చీరలోని భాగాన్ని చింపి ఆయన గాయానికి కట్టింది. ఆ సంఘటనకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకి మాటిచ్చాడంట. "నీకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా నేను నీకు రక్షగా నిలుస్తాను" అని. కాలం గడిచింది. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తన సతీశక్తిని కోల్పోయి "హే కృష్ణ" అంటూ హృదయపూర్వకంగా పిలిచినప్పుడు అవమానాల మధ్య ఆమెకు అనంతమైన వస్త్రము ప్రసాదించి శ్రీకృష్ణుడు తన మాటని నిలబెట్టుకున్నాడు. ఈ సంఘటనలే రాఖీ పౌర్ణమికి ప్రేరణ. ఒక సోదరి ప్రేమగా రాఖీ కడితే సోదరుడు జీవితాంతం ఆమెకు రక్షగా నిలుస్తాడన్న సందేశమే ఈ పవిత్ర బంధం వెనక ఉన్న భావన. ఇలా ఒక చిన్న బంధం ఒక గొప్ప రక్షణగా మారింది. అదే రాఖీ యొక్క ఆది స్ఫూర్తి. ఈరోజు మనం రాఖీ కడుతున్నామే కానీ ఇది కేవలం ఒక పూజా విధానమే కాదు. ఇది ఒక నమ్మకం, ఒక పరస్పర గౌరవం మరియు ఎప్పటికైనా ఒకరిని కాపాడే ఆత్మ బంధానికి గుర్తుగా నిలిచే సంకేతం. ఈ రాఖీ పౌర్ణమి సోదరి యొక్క ప్రేమ మాత్రమే కాదు, మన బంధాల గొప్పతనాన్ని గుర్తు చేసే పవిత్ర క్షణం. రక్షాబంధన్ ఒక చిన్న చీర ముక్కతో మొదలైన ఒక ఆనందమైన రక్షణ కథ.